దాని పక్కన పెడితే ఇక్కడ కండ్లకు కానీ గ్రూప్ 1 టాపర్లు ఒకే గదిలో అట్లా ఎట్లా వస్తారు నాకు అర్థం కాదు. ఒకటే గదిలా ఒక సెంటర్లో ఒక గదికి సంబంధించిన వాళ్ళందరూ కూడా టాపర్లు అయ్యారు. కాంటే చూడు ఒకే చోట పరీక్ష రాసిన అభ్యర్థులు 500 పైచిలకు మార్కులు, మూల్యాంకనపై అనుమానాలు ఎన్నో, 2 హాల్ టికెట్ల నెంబర్ల తేడాతో 44 మందికి సేమ్ మార్కులు, ఆన్సర్ సీట్లు బయట పెట్టాలి అభ్యర్థులు, జ్యుడిషియల్ విచారణకు డిమాండ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. టీజీపీఎస్సీ అంటే గ్రూప్ 1 మెయిన్స్ లో భారీ కుంభకోణం జరిగిందా? పోస్టులకు ఇంత చొప్పున అమ్ముకున్నారా? కొంతమంది ఎంపిక చేసిన వారిని ఒకే గదిలో పెట్టి పరీక్ష రాయించారా? తమకు కావాల్సిన వారికి ఇష్టానురీతిన మార్కులు వేశారా? అంటే అవుననే ఫలితాలను బట్టి చూస్తే కనబడుతుంది. ఇది గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ అంటే జాబితా GRLను సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సెంటర్లు ఉన్నాయి ఏది గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన అభ్యర్థులు రాసే పరీక్షకు. అలా కాకుండా తెలంగాణలో చాలా అద్భుతం ఏంటంటే ఒకటే సెంటర్లా అదే ఒకే రూమ్కు సంబంధించి దాదాపుగా ఒకే చోట ఒకే పరీక్ష రాసిన 500 పైచిలకు వాళ్లకు మార్కులు వచ్చినాయి. దాంట్లో 44 మందికి సేమ్ మార్కులు వచ్చినాయి. అట్లా ఎట్లా పాసిబుల్? నాకు అర్థం కాని విషయం ఏంటంటే గ్రూప్ 1 ఉద్యోగానికి సంబంధించి పరీక్ష రాసిన నిరుద్యోగులు ఒకటే సెంటర్లో ఒకే రూమ్కు సంబంధించిన వాళ్ళకు ఎట్లా ఉద్యోగ మార్కులు వస్తాయి, సేమ్ మార్కులు ఎట్లా వస్తాయి, వాళ్ళకి ఎట్లా టాపర్లు ఎట్లా అవుతారు? అంటే కుంభకోణం జరిగింది. దాని అవసరం లేదు, పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. మంచిగానే కుంభకోణం జరిగింది, గట్టినే కుంభకోణం జరిగింది. ఏంది అంటే పందికొక్కులు లెక్క ఆల్రెడీ మేసిర్రు. ఇది వాస్తవమైన విషయం. దీని మీద జ్యుడిషియల్ కాదు పెద్ద పెద్ద ఎంక్వైరీలు జరగాలి, వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి. ఇప్పుడు నీతి నిజాయితీ నిబద్ధతతోని గంజినీళ్ళు దాగో గడక దాగో పూర్తి స్థాయిలో చెట్ల కిందనో పుట్టల పాయింట్ కూకొని నిజంగా చదివి రాష్ట్రంలోని పరిస్థితి ఏంది? రేపు పొద్దుగాల ఈ పైసలు పెట్టి కొన్న సన్నాసులు అందరూ ఉద్యోగాలకు వస్తే వానికి గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, ఓ జీవో చదవరాదు, ఓ జీవో ఆర్డర్ రాదు. వానికి ఏంది పైసలు పెట్టి వచ్చినోనికి రియాలి మళ్ళీ ఏం జరుగుతుంది? గదే పైసలు దోసుకునే అలవాటు అయితే తప్ప ఏం తెలుస్తుంది? దానికి ప్రజలకు ఏమైనా సేవ చేయాలని తెలుస్తుందా? దీని మీద ఖచ్చితంగా కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ వెయ్యాలి. ఇది తెలంగాణ ప్రాంత ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. జ్యుడిషియల్ ఎంక్వైరీ వెయ్యాలి, వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. ఇది ప్రభుత్వానికి సంబంధించి. ఇక నిన్న ఇంకొక బాధాకరమైన విషయం, నేను ఈ వార్తను చదివినండి. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జర్మనీకి సంబంధించిన ఒక అమ్మాయి హైదరాబాద్కు వస్తుంది. హైదరాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఆమెకు ఏంది అంటే హైదరాబాద్కు సంబంధించి ఆమె వచ్చిన తర్వాత ఆమె వెళ్తున్న తరుణంలో పూర్తి స్థాయిలో బాధిత జర్మనీకి చెందిన అతని స్నేహితులు బాధిత యువతి మరో యువకుడికి సంబంధించి ఇటీవల వీళ్ళ హైదరాబాద్కు వచ్చిళ్ళు. శరత్ చంద్ర అనే ఇంట్లో ఉంటున్నారు. అయితే సోమవారం సాయంత్రం యువతి మ్యాక్సిమిలాన్ బయటికి వెళ్లారు. అయితే యాకత్పురకు చెందిన మహమ్మద్ అబ్దుల్ అస్సాం మార్కెట్ చూపిస్తున్నానని తీసుకెళ్లి కారులో లిఫ్ట్ ఇచ్చిండు. కారులో అప్పటికే 5 మైనర్ బారులు ఉన్నారు. వారంతా కాసేపు సిటీలో తిరిగారు. ఇక మామిడిపల్లిలో యువత తప్ప అందరికీ సెల్ఫీలు తీసుకోవాలని కారులో నుంచి అస్లాం దింపాడు. ఇక 100 మీటర్ల దూరంలోని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లి బెదిరించాడు. ఇడ ఎంత బాధాకరమైన విషయం అనంటే పరాయి దేశానికి సంబంధించిన స్త్రీ మన దేశానికి వచ్చినప్పుడు, మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, మన జిల్లాకు వచ్చినప్పుడు, మన నియోజకవర్గానికి వచ్చినప్పుడు, మన గ్రామానికి వచ్చినప్పుడు తల్లిలా చూడాలి. ఇప్పుడు భారతదేశం అంటే పరాయి దేశంలో మీడియా అయితే ఉంటుంది కదా, అక్కడ జాతీయ మీడియా అయితే ఉంటుంది కదా, ఆడ ఇజ్జత్ పోతుంది కదా. కనీసం మీరు పుట్టినందుకు మంచి చేయకపోయినా పర్లేదు, కానీ ఇలాంటి లంగ పనులు ఎందుకు చేస్తారు ఇలాంటి సన్నాసులు? ఇప్పుడు పోయింది వాళ్ళ పరువు కాదు, ఇక్కడ అమ్మాయికి సంబంధించి బ్లాక్మెయిల్ చేస్తారు. పరాయి దేశం నుంచి వచ్చిన స్త్రీకి సంబంధించి ఇక్కడ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తారు. ఇప్పుడు మన దేశం పరువు ఇజ్జత్ తీరి మొత్తం పరువు తీసే ఇలాంటి సన్నాసులను అందరినీ ఎన్కౌంటర్ చేసేయాలి తెలంగాణ. నేను చెప్తున్నా కదా, దేశం పరువు దిశలు ఓ పక్కన దేశం కోసం జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఎట్లా పనిచేస్తున్నదో ఇగో వీళ్ళేమో ఇలాంటి పనులు చేస్తారు. ఇప్పుడు పరాయి దేశాలకు వెళ్తే మా దేశానికి సంబంధించిన స్త్రీ అయితే మీరు గౌరవించే తీరు ఇదేనా అంటారు. ఒకసారి మనం ఆలోచిద్దాం. జర్మనీ అయినా అమెరికా అయినా లేకపోతే ఇతర దేశాలు ఏదైనా వాళ్ళ అక్కడ ప్రెసిడెంట్లో వాళ్ళ ప్రధానిలో మన దేశానికి వస్తే ఎన్ని రాజమర్యాదలు చేస్తాం. గణతంత్ర దినోత్సవం కానీ ఆగస్టు 15కు సంబంధించి కానీ మనం తీసుకొచ్చినప్పుడు ఎట్లా ఎంత గౌరవంగా వాళ్ళని చూపెడతాం. మరి పరాయి దేశానికి సంబంధించిన స్త్రీలు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళని ఎంత గౌరవంగా చూడాలి. ఇలాంటి లత్తకోరు పనులు చేస్తే మన దేశం పరువు ఇజ్జత్ మొత్తం పోదు. ఇలాంటి బోసిడికే వాళ్ళందరినీ ఎన్కౌంటర్ చేయాలి. నేను చెప్తున్నా కదా, ఇది చాలా బాధాకరమైన విషయం. నేను చెప్తున్నా చాలా హృదయ విదారకమైన సంఘటన. ఎందుకంటే అలాంటిది అసలు నిజంగా కూడా తెలంగాణలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని తీరుగా మళ్ళా భయం జొర్రాలి ఒక్కొక్కడికి. నేను చెప్తున్నా కదా. ఇక మరో అంశానికి సంబంధించి కూడా